హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మళ్ళీ 1 month తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను గైస్. ఇప్పుడు ప్రజెంట్ మీ వెనకాల బ్యాక్గ్రౌండ్ తెలిసిపోయి ఉంటుంది ఏంటనేది. ఇవాళ జూలై 9th అనమాట. గిరి ప్రదక్షిణ వచ్చానమాట. ఇది 3వసారి. ఆల్రెడీ 2 times చేశాను. ఇది 3వసారి వెళ్తున్నాను అనమాట. కానీ అంత మామూలుగా లేదు, కాలిపోతున్నాయి. ఇప్పుడే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ప్రజెంట్ టైం చూడండి, 2:45 అవుతుంది. ఇప్పుడు జనం అయితే అలాగా వస్తున్నారు ఎక్కువ మంది. కొండ మీద చూస్తారా, కొండ మీద కూడా జనం ఉన్నారు. మెట్లు దగ్గర అందరూ వెళ్తూ ఉన్నారు అలా పైకి. ఇప్పుడు వేపకొండ రూట్ ఉంది కదా, వేపకొండ రూట్ నుంచి బస్సు వస్తుంది. ఓన్లీ బస్సు మాత్రం ఎలా చేస్తున్నారు. పైకి అయితే పార్కింగ్ అక్కడ లోపల పెట్టేయాలి. బస్సు అయితే అక్కడ వరకు వెళ్తుంది. బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ అక్కడ వరకు వెళ్తుంది బస్సు. అది అక్కడ నుంచి మళ్ళీ నడుచుకుని వెళ్ళాలి. ఎండ అయితే మామూలుగా లేదు, కాలిపోతున్నాయి తెలుసా. ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. చుక్కలు కనబడుతున్నాయి. లాస్ట్ ఇయర్ నాతో పాటు మా చిన్నాన్న వచ్చారు కదా, వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ అబ్బాయి కూడా వచ్చారు అనమాట. ఇంకో అబ్బాయి నుంచి ఎంబీబీ కాలనీ నుంచి లెఫ్ట్ అయిపోయాడు కదా, ఆ అబ్బాయి కూడా వస్తున్నాడు. ఆ అబ్బాయి ఎక్కడంటే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్నాడని చెప్పాడు. 3వసారి అనమాట. చూడాలి ఈరోజు ఎలా జరుగుతుందో తెలీదు. ఎండ అయితే కాలిపోతున్నాయి ఫుల్గా, మామూలుగా లేదు. ఈరోజు 32 కిలోమీటర్లు నడాలి. ఈరోజు ఎలా వెళ్తామో ఏంటనేది తెలీదు, చూడాలి. వర్షమైనా రావాలి. వర్షం అయితే ప్రస్తుతానికి అయితే రాలేదు. ఈ సెంట్రల్గా అయితే వర్షం వస్తుంది, కానీ వర్షం రాలేదు ప్రస్తుతానికి. 1 month తర్వాత ఇప్పుడు వచ్చానమాట. ఇలాగా అసలుగా నేను వెళ్తానని అనుకోలేదు, కానీ అనుకోకుండా ఎందుకంటే ఈ 3 సార్లు చేస్తే అయిపోతుంది కదా, అందువల్ల వచ్చాను అనమాట. లేకపోతే రాననుకున్నాను. ఈ 2 weeks వరకు వీడియోలకి వెళ్ళలేదు. కొన్ని సార్లు ట్రైన్ ఎక్కువ వస్తుంది, మొన్నసారి ఫీవర్ వచ్చింది, అందువల్ల వీడియోలకి ఏమి వెళ్ళలేదు. అసలు చూడండి, అట్లా నేనేటో అనుకున్నాను. ఏం చేశారంటే ఇప్పుడు నడుస్తున్నాం కదా, కాలిపోతున్నాయి కదా. ఒకవేళ కాలిపోతే ఏం చేస్తారంటే, ఇక సింపుల్గా ఇది పట్టుకొని వచ్చారనమాట. ఒకవేళ కాలిపోతే ఏం చేస్తావు, అలా పెడతారనమాట. మంచి ఐడియా ఇచ్చారు. అతనే మా చిన్నాన్న. లాస్ట్ ఇయర్ వచ్చారు కదా అతనే. ఇప్పుడు 60 సంవత్సరాలు వచ్చింది, అందుకే 3వసారి చేస్తే ఇక నెక్స్ట్ టైం నీ చేస్తావా మళ్ళీ? ఓకే, నెక్స్ట్ టైం అయితే దేవుడు రమ్మంటే వెళ్తాడో లేదంటే లేదు. ఇదే 3వసారి లాస్ట్ అని అంటున్నారు. చూడాలి ఏం చేస్తారో. ప్రస్తుతానికి అయితే ఇతనికి 60 సంవత్సరాలు అనమాట. లాస్ట్ ఇయర్ వీడియోలో చెప్పి ఉంటారు కదా, ఇప్పుడు 60 సంవత్సరాలు. మొన్నే రీసెంట్గా పుట్టినరోజు అయింది. ఇక్కడ వాటర్ అంతా గవర్నమెంట్ వాటర్ సప్లై అంతా చేస్తారు ఇక్కడ అంతా. బస్సు ఎలాగ ఎక్కిపోయారు, ఫుల్ జనం అయితే ఎక్కిపోయారు. ఇక్కడ ఆపేస్తారన్న బస్సు, అక్కడ వరకు వెళ్తారు అంతే. అక్కడ చూడండి ఎంత జనం ఉన్నారో. ఇంకా అక్కడ గోశాల వరకు వెళ్ళాలి. ఇప్పుడు చాలా దూరం ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ అయితే హోటల్ సిద్ధారా క్రాంతి దగ్గర ఉన్నాం ప్రజెంట్. ఇప్పుడు నేనులోకి వచ్చాం. ఎంత ప్రశాంతంగా ఉన్నాయి కాలు. లాస్ట్ టైం చూసే ఉంటారు కదా, మా ఫ్రెండ్ వచ్చాడు. ప్రెజెంట్ అయితే అలా జరిగింది గాయస్. వీళ్ళ ముందు మా చిన్నాన్న, వాళ్ళ అబ్బాయి వాళ్ళ మధ్యక వాటర్ అంతా తాగా. నేను ప్రస్తుతానికి ఏం తాగలేదు. ఎక్కడైనా దగ్గరలోకి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత అప్పుడు తాగుతాం అనుకుంటున్నాను. చూడాలి. జనం అయితే ఉన్నారు ఫుల్గానే. కొబ్బరికాయలు కొట్టడానికి పాయింట్కి అయితే వచ్చాము కరెక్ట్గా. ఇది చూసారు కదా, కొబ్బరికాయ కొట్టు ప్రవేశం దారి అటువైపు వెళ్ళాలి. పైన నెంటలు అయితే తీస్తారు, ఎందుకంటే మొన్న ఇన్సిడెంట్ జరిగింది కదా, కాలికి పడిపోయింది, అందువల్ల మళ్ళీ పెట్టలేదు. ఇలా ఉంచారు. కొబ్బరికాయ కొట్టింది ఫుల్గా నిండిపోయింది లారీలో. చూసారు, మెట్లు అయితే మార్గం అయితే అటువైపు వెళ్ళాలి. మెట్లు కొబ్బరికాయ అయితే అక్కడ అటువైపు కొట్టాలి. ఇక్కడ ఆపేసారు ప్రస్తుతానికి అయితే. మధ్యలో పంపిస్తున్నారు. కొబ్బరికాయ అయితే
కొబ్బరికాయ అయితే కొట్టేసాం. ఇప్పుడు దండం పెట్టుకోండి, కావాలంటే దండం పెట్టుకోవాలంటే పెట్టుకోండి గైస్. ప్రస్తుతానికి అయితే వెళ్తూ ఉన్నాం అలాంటి వైపు. ఇప్పుడైతే 3:30 అయిపోయింది. నాకు తెలిసి రథం అయితే వెళ్ళిపోయినట్టుంది. 3:30 అయినప్పుడు కొబ్బరికాయ కొట్టాము మేము. ఎంతమంది రావడం, చాలామంది వస్తున్నారు. ఇక్కడికి వెళ్ళాలంటే ఆ పైకి వెళ్ళాలి, కొండపైకి. బస్సులు అయితే వెళ్తున్నాయి. అప్పుడే చెమటలు చూడండి, అప్పుడే నా ముఖం అలాగే అయిపోయింది. ఈ ఏరియాలోనే ఎక్కువ పనస పళ్ళు అమ్ముతారు. ఇప్పుడు టైం అయితే చూడండి, 4:04 అవుతుంది. నా బ్యాక్ సైడ్ చూడండి ఎంతమంది కూడా ఉన్నారో చూసారు. చూడండి ఎంత కూడా ఉంది బాబా. ఇక్కడి నుంచి చూస్తే ఒక మదిపోతుంది కుర్రబాడు అసలు. వామ్మో ఎంతమంది జనం ఉన్నారు చూడండి, చాలా జనం ఉన్నారు. ఇక్కడి నుంచి చూస్తుంటే ఏదో మన చిరంజీవి సినిమాలోనే డబ్బులు ఇవ్వాలి అక్కడ. చిరంజీవి సినిమా చూసినట్టు మన డాగూరు కానీ ఏదో సినిమా ఉంటుంది కదా, స్టాలిన్ లాస్ట్ మూమెంట్లో అలా ఉంటుంది. అలా ఉన్నారు జనాలు ఫుల్గా. ఎంతమంది జనం మా వెనకదలో అటు ట్రాక్ అండ్ ఫ్రూట్ ఇస్తున్నారు, కానీ పెద్ద లైన్ ఉంది. అందుకే లైన్లోకి వెళ్ళలేదు. అక్కడ ఖాళీగా ఉంటే వెళ్దామని చూస్తున్నా, కానీ పెద్ద లైన్ ఉంది, అందుకే వెళ్ళలేదు. చూడండి గాయ్ ఎంత క్రౌడ్ ఉన్నారు. పాప సూపర్. చూసారా ఎంత క్రౌడ్ ఉన్నారు ఫుల్గా. ఆ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంది క్రౌడ్ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇక ప్రజెంట్ అయితే అలాగే వెళ్తాను. ఇప్పుడైతే నేడే అయితే వచ్చింది. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ ఎంట లేదు. ఇది సీర రైస్ అనమాట. వీళ్ళు ముగ్గురు తీసుకున్నారు. నాకొట్టి తెచ్చారు కానీ నేను నాకు వద్దు అనేసాను, ఎందుకంటే నాకు అది అలవాటు లేదు, ఎప్పుడు తెలియలేదు. అందువల్ల ఎక్కడైనా దారిలోనే గ్లూకోజ్ కానీ ఏమైనా బిస్కెట్లు కానీ ఇస్తే అప్పుడు తింటాను. ఇంకా ప్రస్తుతానికి అయితే క్లైమేట్ అయితే ఇలాగే ఉంది. ఇప్పుడు నేనులోనే ఉన్నావా, అయినా కాలిపోతున్నాను, అంత వేడిగా ఉంది. ఆవిడైతే ఇందాకే చాక్లెట్ వేసుకున్నాడు, ఇంకా ముగ్గురం అయితే వేసుకోలేదు. వీళ్ళు బ్రేక్ తీసుకున్నారు అనమాట. ఇప్పుడు వీళ్ళు తిన్న తర్వాత స్టార్ట్ అయిపోవడం. ఇంకా వీళ్ళందరూ వెళ్తున్నారు కదా, కొబ్బరికాయ కొట్టడానికి కోసం వెళ్తున్నారు అందరూ. అటువైపు ఇల్లు హౌస్ ఉన్నాయి కదా, ఇల్లు గట్ట ఉన్నాయి కదా అటువైపు, అది కొబ్బరికాయ కొట్టడం కోసం వెళ్తున్నారు. మేమైతే ప్రజెంట్ అయితే అలాగా వెళ్తూ ఉన్నాం దీని మీద అలాగా. ప్రస్తుతానికి అయితే క్లైమేట్ అయితే బాగుంది. కాకపోతే ఇంతకంతా ఎంతలో తిరిగాం కదా, అందువల్ల కాలు పొగులు వచ్చి అప్పుడే నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎవరో డ్రోన్ ఎగరేశారు. ఇప్పుడు చూడండి కొండ అయితే ఇలా ఉంది, షేప్ అయితే పెరిగి ఉంది. ఇప్పుడు చుట్టూ ఎలా జరగాలి, ఇప్పుడు అటువైపు వెళ్ళాలి. నాకు తెలిసి పోలీసు వాళ్ళదే డ్రోన్ అయ్యి ఉంటుంది సెక్యూరిటీ కోసం, అందువల్ల సెంట్రల్లో పెట్టారు అది. థ్యాంక్ యూ. ఇక్కడైతే బటర్ మిల్క్ ఇస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 10 నిమిషాలు అవుతుంది కూర్చొని అలాగా. తర్వాత ఇప్పుడు మా చిన్నని ఏం చెప్పాడంటే, దారిలో వెళ్తున్నప్పుడు 100 రూపాయలు దొరికింది. ఏదో 100 రూపాయలు చూపించి, 100 రూపాయలు ఏం చేస్తామంటే ఏమైనా వాటర్ బాటిల్ లేకపోతే ఏదో తింటామని 100 రూపాయలు దొరికింది. 100 రూపాయలు దొరికింది. ఇదే ఫస్ట్ టైం దొరకని. ఎప్పుడైనా ఇలా జరిగిందా? ఇదే ఫస్ట్ టైం. ఏం చేస్తాం? 100 రూపాయలు ఖర్చు చేస్తాం, మిగిలిపోతే ఉండి ఏమో చూడాలి ఏమవుతుందో. కొనకపోతే అలా ఉంచేస్తాం, లేదంటే ఉండీలో వేసేయడం. ప్రస్తుతానికైతే అలా జరిగింది. కాళ్ళు నొప్పులు వస్తున్నాయనేసి ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ కూర్చొని ఇంకా వెళ్ళిపోవడమే. మళ్ళీ ఇంకా అందరూ వెళ్తూ ఉన్నారు అలాగా. వెళ్ళిపోదా? మా చిన్న నేను వెళ్ళిపోదాం అంటున్నాడు. ఇంకా కూర్చోవాలంది. ఓకే పద. గిరి ప్రదక్షిణ ఎప్పుడు జూలై మంత్లో పడుతుంది. 2023లోని జూలై 2లో పడింది. మళ్ళీ 2024లో జూలై 20వ తారీఖు పడింది. ఇప్పుడు
2025లో జూలై 9th పడింది. దాదాపుగా 3 సార్లు నడుస్తున్నాను అనమాట. అంటే 2023, 24, 25 ఇది 3వ సారి. ఇప్పుడు టైం అయితే 10 నిమిషాలు తక్కువ 6 అవుతుంది. దాదాపుగా ఇప్పుడు 5 కిలోమీటర్లు నడిచాం. ఇంకా 28 కిలోమీటర్లు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అయితే టీ బ్రేక్ తీసుకున్నారు. టీ ఫ్రీగా ఇచ్చారు, డబ్బులు కాదు. అయితే అలా కూర్చోము, వాళ్ళు పీకేస్తారు ఫుల్గా, నొప్పులు వచ్చేస్తాయి. ఆర్డినేట్ బొమ్మ దగ్గరికి వచ్చాం కరెక్ట్గా. అలా వెళ్ళిపోయాడు అంట. హనుమత్ వచ్చాం జంక్షన్. ఇదంతా సిగ్నల్ పాయింట్ అన్నమాట. పోలీసులు అయితే అంతా ఆపుతున్నారు. ప్రజెంట్ అయితే టెనటీ పార్క్కి వచ్చాం. ఇలా వ్యూ చూసుకుంటే బీచ్ అనమాట. కనిపించట్లేదు, కనబడుతుందా? చిన్న వాటర్లా కనబడుతుంది బీచ్. అన్లిమిటెడ్ ఫుడ్ అంట. ఏమో చూడాలి, ఏటి ఇస్తారో చూడాలి. పర్లేదు 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 థ్యాంక్ యూ. 60 రూపాయలు పాన ఇచ్చారు. ఇక్కడ హల్వా, ఉప్మా, 2 ఇడ్లీలు, పరవానం. మళ్ళీ పడిపోయిందని మళ్ళీ ఒకసారి వేశారు. టెనటీ పార్క్ దగ్గర అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది కదా, అక్కడ కూర్చున్నాం అనమాట. ఇప్పుడు టైం చూడండి, 9:40 అవుతుంది. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్గా ఉంది, బాగుంది. నేను ఇందాక పరవానం అనిచాను కదా, పరవానం కాదు, ఇది పొంగల్ అనమాట. ఇది స్వీట్ పొంగల్ అనమాట. అన్ని ఐటమ్స్ కూడా చాలా చాలా బాగుంది, నిజంగానే చాలా చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. 60 రూపాయల కంటే పాన ఇచ్చాడు. చూడండి ఎంతమంది క్రౌడ్ ఉన్నారు చూడండి. 2 వైపులు జనం ఉన్నారు. నేనైతే ఇలా ఉన్నాను గాయస్. చాలా ఈ 3వ సారి గిరి ప్రదర్శన అయితే చాలా చాలా కష్టం అయిపోయింది. 2 షాక్లు వేసుకున్నాను. చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారు. ఇది మధ్యలో బ్రేక్ తీసుకోవడం వల్ల టైం పట్టించింది. లాస్ట్ ఇయర్ అయితే 5:15 కల్లా అయిపోయింది. కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇక కొబ్బరికాయ కొట్టడం కోసం వెళ్తున్నాం. ఇప్పుడు టైం చూడండి, 7:20 అవుతుంది. ఇప్పుడు మీకు బ్యాక్ సైడ్ తెలిసే ఉంటుంది, టౌన్ దిగుతాం కదా. ఇప్పుడు అక్కడికి వెళ్తాం. ఇంకా 4 కిలోమీటర్స్ ఉంది. ఇక ఎండ కూడా వచ్చింది, 7 o'clock వచ్చింది ఎండ. చూడండి ఎంత ఎండ కొడుతుంది ఫుల్గా. ఇక్కడ ఒకటి ఎక్కువ రాయలు ఎత్తుగా ఉన్నాయి, పుచ్చుకుంటున్నాయి బాగా. ఇదే ఫస్ట్ టైం. 3వ సారి గిరి ప్రదర్శన చేసినప్పుడు సాక్స్ ఫస్ట్ టైం వేసాను. ఎందుకంటే నా వల్ల కాలేదు. ఎందుకంటే 2 కాళ్ళు కూడా మెత్తగా ఉన్నది, అక్కడ బాగా నొప్పి వచ్చేస్తుంది. అందువల్ల సాక్స్లు వేసుకున్నాను. తర్వాత మళ్ళీ 12 తర్వాత ఫుల్ నొప్పులు వచ్చాయి. ఇక 1 కిలోమీటర్ ఉంది. అంబులెన్స్ ఎక్కిపోతున్నారు అందరూ. ఇప్పుడు టైము 10 నిమిషాలు తక్కువ అవుతుంది. అసలుగా గిరి ప్రదర్శనకి వర్షం పడాలి, వర్షం రాలేదు. నిన్న రాలేదు, ఈరోజు రాలేదు. ఎండ అయితే మామూలుగా లేదు, చంపేస్తుంది. చాలా చాలా బ్రేకులు తీసుకున్నాం. అందువల్ల లేట్ అయిపోయింది. దాదాపుగా 2 hours వేస్ట్ అయిపోయింది. తర్వాత మా లంచ్కి 1/2 hour, నైట్ 10:30కి. అందువల్ల లేట్ అయిపోయింది.
ఇంకేం చేస్తాం, తప్పదు. కూరగాయలు చూడండి ఎన్ని ఉన్నాయా, ఫుల్గా ఉన్నాయి. చాలామంది ఇక్కడ కూడా వస్తున్నారు, అక్కడ కూడా వస్తున్నారు, మళ్ళీ ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయా, చాలా ఉన్నాయి. కానీ నేనైతే అక్కడికి వెళ్ళి కొడతాను, ఎప్పుడు అలవాటే కదా, 2 సార్లు అక్కడికి కొట్టాను కాబట్టి అక్కడికి వెళ్తాను. చాలామంది ఎన్ని కొట్టారు చూడండి. నా బ్యాక్గ్రౌండ్ చూడండి, కొబ్బరికాయలు, ఎన్ని కొబ్బరికాయలు, చాలా చాలా ఉంది. కుర్రబాడు నా లైఫ్లో ఇలాగ ఎక్కువ కొబ్బరికాయలు ఇలా చూడటం ఫస్ట్ టైం చూస్తున్నాను. కుర్రబాడు అసలు నాయన. గోవిందా గోవిందా. ఫైనల్ అయితే అయిపోయింది, సూపర్ హ్యాపీ. అదిగోండి దర్శనం చేసుకోండి, దర్శనం. ఇక మా వాళ్ళకి ఫోన్ చేయాలి, అక్కడ తప్పారో తెలీదు, ఫోన్ చేసి కనుక్కొని వెళ్ళాలి. మొత్తానికైతే దండం పెట్టుకోండి గాయ్స్. ఇక వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు టైం చూడండి, 9:40 అయింది ఎగ్జాక్ట్లీ. కానీ ఈ సంవత్సరం అయితే చాలా బాగా లేట్ అయిపోయింది. ఏదామని బాగానే అయింది, దేవుడి దయ వల్ల చాలా బాగా జరిగింది దర్శనం అయితే.